అడల్సెంట్ ఏబీ అంటే చిన్న వయసులో ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న అమ్మాయిలకి మనం వైద్యం ఏం చేసుకోవాలి అంటే ముందుగా కారణం ఏంటో చూసుకోవాలి, అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత ముఖ్యంగా అంటే ఈ రోజుల్లో చెప్పుకున్నాం కదా, ఎనీమియా, హైపోప్రోటీనేమియా, అలాగే ఒత్తిడి ఎక్కువగా ఉండడం, వాతావరణ కాలుష్యం ఎక్కువైపోవడం వల్ల, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల, అంతా అడల్టరేటెడ్ ఫుడ్, తర్వాత కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల బాడీలో అనేక రకమైన రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ అని మనకి అన్వాంటెడ్ పదార్థాలన్నీ శరీరంలో పేరుకుపోతున్నాయి. సో మన బాడీలో నుండి ఇవన్నీ ఈ ఎండోక్రైన్ డిస్టర్బర్స్ అన్నింటినీ బయటికి పంపించాలి. పంపిస్తే మన హెచ్పిఓ యాక్సిస్ సక్రమంగా పనిచేసి నెలసర్లు వాటి అంతటవే సక్రమంగా రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్కి అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా కొన్ని రకాలైతే మనం చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీడ్స్, ఈ పంప్కిన్, వాటర్ మెలాన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇస్తే కనుక వాళ్ళు నైట్ ఒక 10 సీడ్స్ నానబెట్టుకొని మార్నింగ్ తీసుకోవచ్చు. అలాగే ఆల్మండ్స్, వాల్నట్స్, తర్వాత ఎండు ద్రాక్ష, ఈ 3 రకాలు కూడా రకానికి ఒక 2 నానబెట్టుకొని మార్నింగే తీసుకోవచ్చు. అలాగే ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ నీటిలో తేనె, నిమ్మరసం ప్లస్ దాల్చిన పొడి. ఈ దాల్చిన పొడి ఏంటంటే బాడీ బేసిల్ మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. సో దానివల్ల ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే కుదిరితే కనుక క్యారెట్ ముక్కలో క్యారెట్ జ్యూస్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అండ్ ఎగ్ వైట్ ఒకటి. సో ఇంతవరకు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ మనం ఇవ్వగలిగితే కనుక వాళ్ళకి బాడీకి అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. అలాగే బాడీలో ఉండే ఈ అన్నెసరీ రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ అన్నింటినీ మనం బయటకు పంపించగలుగుతాం. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఫర్ ఎనీ గర్ల్ విత్ ఏయుబీ.